హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీఎస్పీసీ గ్రూప్ 1 వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తున్నాను. సో టీఎస్పీసీ గ్రూప్ 1 వాళ్ళకి స్టేట్ సబ్జెక్ట్ ఉంది, అంటే తెలంగాణకి సంబంధించి ఎలాంటి టాపిక్స్ చదవాలి అని చాలామందికి ఇంకా కన్ఫ్యూజ్ ఉంది. నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని పెట్టాను, అలానే తర్వాత మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే మిస్ అయ్యాయి. సో ఆ టాపిక్స్ గురించి ఇప్పుడు చెప్తాను. సో మామూలుగా టాపిక్స్ చాలామంది తెలిసే ఉంటాయి అనుకోండి, బేసిక్ టాపిక్సే కదా, అందరూ తెలిసే ఉంటాయి అనుకొని ఆ టాపిక్స్ పెట్టకుండా బాగా ఇంపార్టెంట్గా పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా మీకు అన్ని టాపిక్స్ అయితే చెప్తాను. చూడండి, తెలంగాణ అన్ని సబ్జెక్ట్స్ ఏరియాలో ఈ టాపిక్స్ అయితే పక్కాగా చదవాలి. పక్కాగా చదివారంటే 360 డిగ్రీస్లో మీరు స్టేట్ అయితే కవర్ చేస్తారు. సో ఇప్పుడు మనము ఫస్ట్ జాగ్రఫీ గురించి చూద్దాం. తెలంగాణ జాగ్రఫీ. సో తెలంగాణ భూగోళ శాస్త్రము ఎలా చదవాలి, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఎలా చదవాలి. సో మీరు జాగ్రఫీ ఇండియా పార్ట్ చదువుతారు కదా, మామూలుగా ఇండియా పార్ట్ చదువుతారు కదా, లేక్స్, రివర్స్ ఇవన్నీ చదువుతారు మీరు మామూలుగా. సేమ్ ఎగ్జాక్ట్లీ దాన్ని ఇక్కడ అప్లై చేయండి, దాన్నే ఇక్కడ అప్లై చేయండి. తెలంగాణలో రివర్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ రివర్స్ ఏమున్నాయి తెలంగాణలో, రివర్స్ డిస్ప్యూట్స్ ఏమున్నాయి ఏ స్టేట్తో. ఇప్పుడు మనకి గోదావరి అనుకోండి, ఏపీకి తెలంగాణకి మధ్య ఉంది, డిస్ప్యూట్ ఉంది. కృష్ణా కూడా అలానే ఉంది. సో ఇట్లా మీకు ఉన్నటువంటి క్లియర్గా చూసుకోండి డిస్ప్యూట్స్. లేక్స్ ఏమున్నాయి, ఉపనదులు ఏమున్నాయి, రివర్కి డ్యామ్స్ ఏమున్నాయి, ఏ నది మీద ఎలాంటి డ్యామ్ ఉంది, ఏ సిటీస్ నుంచి ఏ రివర్స్ పోతున్నాయి. ఇప్పుడు మూసీ నది ఎక్కడ పోతుంది, హైదరాబాద్ నుంచి పోతుంది. తర్వాత డ్యామ్స్ చూసుకోండి, కాళేశ్వరం ప్రాజెక్టు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ నది మీద ఉంది. సో ప్రాణహిత వచ్చి ఈ గోదావరిని ఏ సిటీ దగ్గర కలుస్తుంది. ఇట్లాంటి అన్ని గోదావరి ఉపనదులు ఏ సిటీస్ గుండా పోతున్నాయి. ఇట్లా రివర్స్ గురించి నీట్గా చూసుకోండి. ఏ రివరు ఎటువంటి లేక్స్కి సోర్స్గా ఉందో అది కూడా చూసుకోవాలి. ఇట్లా మీరు లేక్స్ కూడా చూసుకోండి. ఉప్పు నీటి సరస్సులు ఏమున్నాయి, అలాగే మంచినీటి సరస్సులు ఏమున్నాయి. తర్వాత మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ ఉన్నాయి కదా. సో హుస్సేన్ సాగర్ అనేది మ్యాన్ మేడ్, నిజామ్స్ అనేది దీన్ని తవ్విచ్చారనమాట, లేక్స్ చేశారు. ఇట్లా కూడా క్లియర్ కట్గా చూసుకోండి. తర్వాత సాయిల్స్, తెలంగాణలో ఎక్కువగా ఏ సాయిల్స్ ఉన్నాయి, రెడ్ సాయిల్స్ ఉన్నాయా, బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్నాయా, క్రాప్స్, ఏ క్రాప్స్ ఎక్కువగా ఇక్కడ ఉండే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏముంది తెలంగాణలో. సో ఇట్లా కూడా చూసుకోవాలి ఈ తెలంగాణ మన జాగ్రఫీ పరంగా. తర్వాత ఇండస్ట్రీస్ పరంగా చూసుకోండి. పెద్ద కేంద్ర ప్రభుత్వం ఉంటాయి, మనకి NRSA ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. తర్వాత ఏమున్నాయి ఇక్కడ DRDO, ఇట్లాంటివి ఉంటాయి కదా. వాటికి హెడ్ క్వార్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇండియాలో ఒకటే హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో మనకి ఇన్కాయిస్ ఉంది, అంటే ఓషన్ రీసెర్చ్ ఉంది కదా, మనకి ఇండియాకి సంబంధించిన ఓషన్ రీసెర్చ్ అంటే సముద్రాల గురించి రీసెర్చ్ చేసే ఆఫీస్ కూడా, హెడ్ ఆఫీసు హైదరాబాద్లోనే ఉంటుంది. సో తర్వాత NRSA కూడా ఇక్కడే ఉంది. ఇట్లా హెడ్ క్వార్టర్స్ అన్నీ చూసుకోండి. సో తర్వాత ఇక్కడ తెలంగాణ అతిపెద్ద ప్లాంట్లు ఏమున్నాయి, అమెజాన్ అతిపెద్ద ప్లాంట్ ఉంది ఇండియాలో. సో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి కూడా అవి కూడా చూసుకోండి జాగ్రఫీ పరంగా, ఇండస్ట్రీస్ అవన్నీ. తర్వాత ట్రైబ్స్, ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఏమున్నారు తెలంగాణలో, ఏ డిస్టిక్లో ఏ ట్రైబ్స్ ఎక్కువగా ఉన్నారు, తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది, విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది, విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా ఏది, జనాభాలో అతిపెద్దది ఏది, జనాభాలో అతి చిన్నది ఏది, లిటరసీ పరంగా పెద్ద డిస్టిక్ ఏది, చిన్న డిస్టిక్ ఏది, ఏ డిస్టిక్ నుంచి ఏ డిస్టిక్స్ అనేవి డివైడ్ అయ్యాయి, రీసెంట్ డిస్టిక్ ఏది, 33 జిల్లాలో 33వ జిల్లా ఏది, ఫస్ట్ ఏ డిస్టిక్ డివైడ్ చేశారు. ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషను మీ దగ్గర ఉండాలి. తర్వాత నైబరింగ్ స్టేట్స్, అంటే ఇప్పుడు ఏ స్టేట్స్తో తెలంగాణ బోర్డర్ షేర్ చేసుకుంటుంది, ఒడిస్సాతో ఉందా లేదా, ఛత్తీస్గఢ్తో ఉందా లేదా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇట్లా మహారాష్ట్ర చూసుకోవాలి. తర్వాత ఏ డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు మహారాష్ట్రతో తెలంగాణలో ఏ జిల్లాలో బోర్డర్ షేర్ చేసుకుంటున్నాయి, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, జాగ్రఫీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా, ఇది జాగ్రఫీకి సంబంధించింది. ఇట్లా చదువుకోవాలి జాగ్రఫీ నీట్గా. సో ఎక్కువ డెప్త్ వెళ్ళొద్దు, మీరు ఫిగర్స్ ఎక్కువ చదవద్దు. జనసాంద్రత ఎంత ఉంది తెలంగాణలో, చాలు జనసాంద్రత, జనాభా ఎంతమంది ఉన్నారు, సో రేషియో ఎంత ఉంది, సో ఉమెన్స్ టు మెయిన్స్ రేషియో ఎంత ఉంది, జనాభా రేషియో ఎంత ఉంది. సో ఈ విధంగా నీట్గా చూసుకోండి. సో ఇది వచ్చేసి జెండర్ రేషియో ఎంత ఉంది ఇట్లా చూసుకోవాలి, లిటరసీ ఎంత ఉంది ఇట్లా. ఎక్కువ డెప్త్ పోవద్దు, ఏ జిల్లాలో ఎంతమంది జనాభా ఉన్నారు, సో అవన్నీ జనాభా అటువంటి లెక్కలు అడగరు అనమాట. సో కాబట్టి చూసుకోండి. తర్వాత మీకు రియలైజేషన్ యాక్ట్ ఉంది కదా, తెలంగాణ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి, దానికి సంబంధించిన యాక్ట్కి సంబంధించిన ఇటువంటి ఆస్తులు ఇవన్నీ ఉంటాయా, లైట్గా బ్రీఫ్గా చూసుకోండి చాలు. ఇది జాగ్రఫీకి సంబంధించింది. ఇప్పుడు ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అనేది మెయిన్స్లో ఉంది, ప్రిలిమ్స్లో వచ్చి జస్ట్ పాలసీస్ కొన్ని పెట్టారు. అంటే ఇక్కడ మీరు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి వదలొద్దు, తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకోండి. రైతు బంధు, సో రైతు బంధు ఫస్ట్ ఏ డిస్టిక్లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు, ఎక్కడ పెట్టారు, ఏ డిస్టిక్లో దీన్ని ప్రారంభించారు, దళిత బంధు, మిషన్ కాకతీయ, తర్వాత భగీరథ, మిషన్ భగీరథ, ఇట్లాంటి స్కీమ్స్ ఉంటాయి కదా తెలంగాణ. ధరణి పోర్టల్ అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉంది కదా, ధరణి పోర్టల్, ఇంకా ఇట్లాంటి ఏమున్నాయి. సో మైనారిటీస్కి ఎటువంటి స్కీమ్స్ పెట్టారు. కాబట్టి తెలంగాణలో ఓవరాల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం మీరు చూసి పెట్టుకోండి. అంటే స్కీము ఎక్కడ లాంచ్ చేశారు, అది ఏ డిస్టిక్లో ఎక్కడ లాంచ్ చేశారు, అది దేనికి సంబంధించింది, దానికి బడ్జెట్లో ఎంత మనీ ఇచ్చారు అనేది ఇంపార్టెంట్, బాగా అడుగుతారు. సో రైతు బంధుకి ఎంత మనీ ఇచ్చారు ఇప్పటివరకు, సో బడ్జెట్లో ఉంటాయి. కాబట్టి మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని ఉంటుంది, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని
అంటే సామాజిక ఆర్థిక ముఖ చిత్రం అని తెలంగాణ గవర్నమెంట్ ఒక రిలీజ్ చేసింది. 300 పేజెస్ వరకు ఉంటుంది. అదైనా తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ తీసుకోండి, తెలుగు మీడియం తెలుగు తీసుకోండి. ఒకవేళ తీసుకోకుంటే మీరు వచ్చేసి మామూలుగా సమ్మరీ చేస్తుంటారు కొందరు ఎకనామిస్టులు వచ్చేసి సమ్మరీ చేస్తారు ప్రొఫెసర్స్. సో వాళ్ళ బుక్స్ అయినా తీసుకోండి. ఏదైనా కూడా ఆ సమ్మరీ మొత్తం అయితే చదవండి నీట్గా. ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. సో మీకు పాలసీ ఆఫ్ తెలంగాణ ఇవన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి నీట్గా. ధరణి పోర్టులు ఇవన్నీ అక్కడ కవర్ అవుతాయి. తర్వాత హిస్టరీ పరంగా చూసుకుందాం. ఇది ఎకానమీ పరంగా మీకు ఎక్కువ లేదు. బడ్జెట్ ఎకనామిక్ సర్వే బాగా చూసుకోండి. తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ ఎకనామిక్ సర్వే అలాంగ్ విత్ ది యూనియన్ ఎకనామిక్ బడ్జెట్ అలాగే ఎకనామిక్ సర్వే చూసుకోవాలి. సో తర్వాత నేషనల్ హైవేస్ ఏ విధంగా పోతున్నాయి, మన తెలంగాణ నుంచి ఎటువంటి హైవేస్ పోతున్నాయి, నేషనల్ హైవేస్. సో ఇట్లాంటివి కూడా నీట్గా చూసుకోండి. ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ పెట్టారు, సో రామానుజాచార్యుల విగ్రహం పెట్టారు కదా శంషాబాద్ దగ్గర రీజన్లో అక్కడ. సో దాని గురించి కూడా నీట్గా చూసుకోండి. ప్రాంతాలు అవన్నీ కూడా చూసుకోవాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి, ఇంకా ఎయిర్పోర్ట్లు ఏమున్నాయి, ఇట్లా జాగ్రఫీ పరంగా చూసుకోవాలి. ట్రైబల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారు అవి కూడా అడుగుతారు. నెక్స్ట్ ఫోక్ డ్యాన్సెస్ ఏమున్నాయి, తెలంగాణలో ఫోక్ డ్యాన్సెస్ ఏమున్నాయి, క్లాసికల్ డాన్సెస్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఉంది, సో మణిపూరి ఒడిస్సీ, సో ఒడిశాకు ఒడిస్సీ ఉంది, సో అస్సాంలో సత్రియా ఉంది. ఇట్లా ఉంటాయి కదా మనకి. కేరళలో ఏమున్నాయి, మోహినియట్టము, కథకళి ఉంటాయి. తమిళనాడులో భరతనాట్యం ఉంది. ఇట్లా ఏమైనా క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయా, పెయింటింగ్స్ ఏమైనా ఉన్నాయా. సో జిఐ ట్యాగ్స్ ఏమున్నాయి తెలంగాణలో, జిఐ ట్యాగ్స్ పోచంపల్లి ఇకాత్ కావచ్చు, హైదరాబాద్ హలీం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తిరుపతి లడ్డు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో శ్రీకాళహస్తి, మచిలీపట్నం, కలంకారి ఇట్లా ఉంటాయి. జిఐ ట్యాగ్స్ ఉంటాయి కదా. జిఐ ట్యాగ్స్ మొత్తం కూడా కంప్లీట్గా చూసుకోండి. జిఐ ట్యాగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్లో రీసెంట్గా వచ్చినవి కాదు, మొత్తం స్టేట్లో మీ జిఐ ట్యాగ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి, ఒక 30 అట్లా ఉంటాయి కదా. ఆ 30 మొత్తం కూడా మీరు జిఐ ట్యాగ్స్ అయితే చూసుకోండి. జిఐ ట్యాగ్స్ ఇంపార్టెంట్. తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇస్తారు కదా, యునెస్కో వాళ్ళు ఇస్తారు. సో ఏమన్నా ఉన్నాయి తెలంగాణలో ఎటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమన్నా 39th సైటు, మనకి 39వ సైటు రామప్ప టెంపుల్. ఇది ఎక్కడ ఉంది, మామూలుగా ఇంతకుముందు వరంగల్ డిస్టిక్లో ఉండేది, ఇప్పుడు కొత్త డిస్టిక్ వచ్చేసి ములుగు డిస్టిక్, దాంట్లో డివైడ్ చేశారు కాబట్టి. సో ములుగు డిస్టిక్లో ఉంది. రామప్ప టెంపుల్కి సంబంధించి చదవండి. ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ ఏముంది, వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప టెంపుల్ ఉంది. అది ఎవరు కట్టించారని అడగొచ్చు. అది హిస్టరీ పరంగా అడగొచ్చు, జాగ్రఫీ పరంగా అడగొచ్చు, ఎకానమీ పరంగా కూడా అడగొచ్చు. ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి, ఎన్ని ఏళ్ళు ఉంటుందని. సో కాబట్టి ఇక్కడ ఎవరు కట్టించారంటే, సార్ హిస్టరీ లేదు కదా తెలంగాణ, ఇక్కడ హిస్టరీ అడుగుతున్నారు చూడండి హిస్టరీ వచ్చేది అనుకోవచ్చు. ఎలా అడుగుతారంటే కరెంట్ ఈవెంట్స్కి లింక్ ఉంటేనే అడుగుతారు. ఇప్పుడు రామప్ప టెంపుల్ 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి వచ్చిన న్యూస్లో వచ్చింది కాబట్టి హిస్టరీ అడిగాడు. ఎవరు కట్టించారని ఖచ్చితంగా ప్రశ్న అయితే అడుగుతాడు. ఏ వంశస్థులు కట్టించారో అడుగుతాడు. అది ఏ గాడ్కి అంకితం ఇచ్చారు, సో ఎటువంటి స్టోన్ యూజ్ చేశారు అందులో, ఎటువంటి ఇంకా ఏమున్నాయి టెంపుల్స్, అటువంటి ఛాన్స్ ఉంటుంది. 39th వరల్డ్ హెరిటేజ్ సైట్. 40 మొత్తం ఇండియాలో వచ్చేసి కంప్లీట్గా టోటల్ వచ్చేసి ఇండియాలో 40 ఉన్నాయి. అంటే సూపర్ 40 క్లబ్లో ఉంది. 40 వచ్చేసి ధోల్వేరా, ఇది వచ్చేసి హరప్పన్ సిటీ, మనకి సింధు నాగరికత, ఇది గుజరాత్లో ఉంది. సో ఇట్లా చూసుకోవాలి నీట్గా. ఈ విధంగా కూడా కరెంట్ అఫైర్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మీరు జిఐ ట్యాగ్స్ అవన్నీ చూసుకోండి. ఫెస్టివల్స్ ఉన్నాయి, తెలంగాణ ఫెస్టివల్స్ ఏమైనా చూసుకోండి బాగా. మేడారం జాతర, బోనాలు, గోల్కొండ దగ్గర చాలా బాగా చేస్తారు. తర్వాత పెద్దమ్మ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, ఇట్లాంటి టెంపుల్స్, జోగులాంబ టెంపుల్, ఇంకా ఏమున్నాయి టెంపుల్స్, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, ఇట్లాంటి టెంపుల్స్ చూసుకోవాలి. మనకి దర్గాలు, మసీదు ఇవి ఉన్నాయి కదా, మాస్క్స్, పెద్ద చర్చ్ ఎక్కడ ఉంది, మెదక్లో చర్చ్ ఉంది కదా, ఇట్లాంటి చర్చ్ రిలీజియస్ పరంగా కూడా అన్నీ చూసుకోవాలి. సిక్కు సంబంధించిన గురుద్వారాసు, తర్వాత మా వర్తమాన మహావీరుడికి సంబంధించిన, జైన్స్కి సంబంధించినవి, ఇలా అన్ని రిలీజియస్ పరంగా, ట్రైబల్స్ పరంగా చూసుకోవాలి డేటా. అంటే నేను ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే స్టేట్ని 360 degreesలో చదవాలి. స్టేట్స్ గురించి ఎట్లా ఉంటుందంటే మీకు ప్రిలిమ్స్లో మ్యాక్సిమం ఇండియా పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఇండియా పార్ట్ మామూలుగా ఏ ప్రిలిమ్స్ అయినా, ఏబిపిఎస్సి కావచ్చు, టీఎస్పీఎస్సి కావచ్చు, ఎక్కడైనా కూడా ఇండియా పార్ట్ ఎక్కువ ఉంటుంది. స్టేట్ పార్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు 60% వేసుకున్నాను అనుకోండి ఇండియా పార్ట్, సో 40% స్టేట్ పార్ట్ అనేది ఉండొచ్చు అనమాట. ఒకవేళ 70% అడిగాను అనుకోండి, ఇక్కడ స్టేట్ పార్ట్ తక్కువ ఉంటుంది, 30% ఉంటుంది. ఒక్కసారి ఏమైందంటే ఏబిపిఎస్సి 2019 ప్రిలిమ్స్లో ఇండియా పార్ట్ ఎక్కువ అడిగేశారు. ఇండియా పార్ట్ చాలా ఎక్కువ అడిగారు, స్టేట్ గురించి చాలా 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 తక్కువ అడిగారు. అట్లాంటి టైంలో ఏమైందంటే ఒక ఇండియా పార్ట్ చదువుకుని కూడా ప్రిలిమ్స్ని క్లియర్ చేశారు చాలామంది. కాబట్టి ఇది మనం చెప్పలేము, రేషియో అనేది చెప్పలేము ఎట్లా అడుగుతారని. కాకపోతే ఇండియా పార్ట్ అయితే మ్యాక్సిమం ఎక్కువే ఉంటుంది ఇండియా పార్ట్. కాబట్టి ఇండియా పార్ట్ మీద ఫోకస్ చేయండి బాగా. అంటే కానీ మెయిన్స్లో మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇండియా పార్ట్ అని చదువుతారో తెలంగాణ పార్ట్ కూడా ఎక్కువ చదవాలి, స్టేట్ పార్ట్ ఎక్కువ చదవాలి మెయిన్స్లో ఇట్లా. సో తర్వాత ఎకానమీ పరంగా ఓకే. హిస్టరీ పరంగా కూడా హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది కదా, ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ అన్నారు. అంటే తెలంగాణకి సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణాలు ఏమున్నాయి, ఇక్కడ గోల్కొండ పోర్ట్ కావచ్చు, సో మనకి కాకతీయకి సంబంధించిన టెంపుల్స్, ఆర్కిటెక్చరు, పెయింటింగ్స్ ఏమున్నాయి, తర్వాత ఎటువంటి మ్యూజిక్స్ ఏమున్నాయి, తెలంగాణలో మ్యూజిక్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇంకా మనకి పెయింటింగ్స్ ఓకే కదా, క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్స్ చెప్పాను. ఇట్లా మీరు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన కూడా అన్నీ చూసుకోండి. సైన్స్ అండ్ టెక్ పరంగా సో పాతకాలం నుంచి అంటే ఏన్షియన్ టైం నుంచి కూడా నీటి వరకు హెరిటేజ్, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి బాగా చూసుకోవాలి. హిస్టరీ చదవద్దు. సో ఎవరు కింగ్, వాళ్ళ కొడుకు ఎవరు, మనవడు ఎవరు, ముత్తాత ఎవరు, అవన్నీ వద్దు ఇక్కడ.
టైటిల్స్ అవన్నీ అడగరు. హిస్టరీలో అటువంటి టాపిక్స్ ఏమీ అడగరు. మీరు జస్ట్ రెఫర్ చేయండి, ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ మాత్రమే చూసుకోండి. సో నెక్స్ట్ గవర్నెన్స్. మోస్ట్లీ గవర్నెన్స్ వచ్చి పార్ట్ ఆఫ్ ది పాలిటీ అనమాట. గవర్నెన్స్ అనేది ఎక్కువ పాలిటీ పార్ట్ ఉంటుంది కాబట్టి మీ గవర్నెన్స్ చూసుకోండి. స్టేట్కి సంబంధించిన గవర్నెన్స్ చూసుకోవాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఎమ్మెల్యేలు మొత్తం ఎంతమంది ఉన్నారు తెలంగాణలో, ఎమ్మెల్సీ ఎంతమంది ఉన్నారు, లోక్సభ ఎంపీస్ ఎంతమంది ఉన్నారు, రాజ్యసభ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇట్లా చూసుకోవాలి. ఈ సంఖ్య అనేది ఇంపార్టెంట్. తర్వాత తెలంగాణ స్టేట్ పరంగా పెద్ద కాన్స్టిట్యున్సీ ఏముంది, జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా పెద్ద కాన్స్టిట్యున్సీ ఏముంది, చిన్న కాన్స్టిట్యున్సీ ఏముంది, చిన్న డిస్టిక్ ఏముంది చెప్పాను కదా ఇందాక, అట్లా చూసుకోవాలి. తర్వాత కరెంట్ ఈవెంట్స్ బాగా చూసుకోండి. తెలంగాణకు సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఇందాక చెప్పిన కదా, స్కీమ్స్ ఇవాళ సోషియో ఎకనామిక్ సర్వే ఉంది కదా, అది ఉంది కదా అవుట్లుక్, అది బాగా చదువుకోండి. కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ దాంట్లో నుంచి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో కీ హైలైట్స్ అని ఉంటాయి, సపరేటు కీ హైలైట్స్ అని ఉంటాయి. అవి ఎక్కువ అడుగుతారు, ప్రిలిమ్స్లో ఎక్కువ అడుగుతారు. డేటా మొత్తం మెయిన్స్ పరంగా ఇంపార్టెంట్. అంటే మీరు తెలంగాణ ఎకానమీ వీటిల్లో ఆ ఫ్యాక్ట్స్ అనేవి మెన్షన్ చేశారంటే ఎకనామిక్స్ ఎవరైనా సరే టాపర్స్ చూడండి ఎక్కువ వాళ్ళు మామూలుగా ఆన్సర్ రైటింగ్ రాస్తారు కదా. టాపర్స్ అంటే ఎవరు కాదు, మీలో ఉండే వాళ్ళే టాపర్స్ అవుతారు. మీలో ఉండే వాళ్ళే టాపర్స్. సో ఇంతకుముందు అయిన టాపర్స్ ఎవరు ఉంటారు, మ్యాక్సిమం మన ఫ్రెండ్స్ మనతో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు కదా, మీతో తిరిగిన వాళ్ళే ఉంటారు. సో ఎట్లా అంటే వాళ్ళు కొంచెం స్మార్ట్గా ఉంటాయి, ఆన్సర్స్ కొంచెం స్మార్ట్ ఉంటాయి. అంటే ఏదైనా రిపోర్ట్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫిగర్స్ వేస్తారు, డయాగ్రామ్స్ వేస్తారు. అంటే మ్యాటర్ తగ్గించి ఇట్లా స్మార్ట్గా రాయడం, ఇలా రాశారంటే కొంచెం క్లియర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. హెడ్జ్ మార్క్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి. సో కాబట్టి ఇలా స్టేట్ మీరు 360 డిగ్రీస్లో చూసుకోవాలి. పాలిటీ అంటే ఏంటిందా చెప్పాను కదా, పాలిటీస్ అసెంబ్లీలో ఎటువంటి బిల్స్ పెడుతున్నారు, సో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ ఎవరు, ఇది ఇంపార్టెంట్. అసెంబ్లీ స్పీకర్ ఎవరు, మండలి చైర్మన్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు, డిప్యూటీ చైర్మన్ ఎవరు, ఇట్లాంటివి చూసుకోండి బాగా. సో నెక్స్ట్ మొత్తం ఎమ్మెల్సీ సంఖ్య, రాజ్యసభ, లోక్సభ ఎంపీస్ ఇట్లాంటివి చూసుకోవాలి. సో నేషనల్ లెవెల్లో ఎవరైనా ఉన్నారా, తెలంగాణకు సంబంధించిన ప్రముఖులు ఎవరు ఉన్నారు, పర్సనాలిటీస్, బిగ్ పర్సనాలిటీస్ ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇక్కడ పరంగా, స్పోర్ట్స్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, హెల్త్ పరంగా, అన్ని పరంగా చూసుకోవాలి. ఇప్పుడు భారత్ బయోటెక్ ఉంది. భారత్ బయోటెక్ ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. భారత్ బయోటెక్ ఏం తయారు చేసింది, కోవాక్సిన్ తయారు చేసింది. కోవిషీల్డ్ వచ్చి సీరం ఇన్స్టిట్యూట్, కోవాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉంది. సో మన మోదీ గారు వచ్చారు, మనకి ఎక్కడ వచ్చారు, ఐఎస్బీకి వచ్చారు. ఇట్లా అన్నీ చూసుకోండి, నీట్గా అన్ని క్లియర్గా చూసుకుంటూ ఉండాలి. హైదరాబాద్ రీజన్ బాగా ఎక్కువగా చూసుకోండి. సో ఏ డిస్టిక్ పెద్దది, జనాభా పరంగా పెద్దది, ఇట్లా కూడా చూసుకోవాలి. తర్వాత ఇంకేమున్నాయి మనకి పాలిటీ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా చూసుకోండి. ఎటువంటి టెక్నాలజీస్ ఏమైనా తీసుకొచ్చారు, టీ హబ్ ఉంది, టీ హబ్ తీసుకొచ్చారు తెలంగాణ హబ్, స్టార్టప్స్ని డెవలప్ చేయడానికి, ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు స్టేట్ని అయితే మీరు 360 డిగ్రీస్లో చదవాలి. ఎవరైనా సరే, ఏబీపీఎస్సీ అయినా కదా, టీఎస్పీఎస్సీ అయినా కదా, మహారాష్ట్ర పిఎస్సీ అయినా సరే, ఎవరైనా టీఎన్పీఎస్సీ అయినా, తమిళనాడు అయినా, స్టేట్ని 360 డిగ్రీస్లో మొత్తం కంపేర్ చేసుకోవాలి. ఎవరు కూడా నెంబర్స్ మరీ డెప్త్గా వెళ్ళొద్దు. ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్లో ఏ స్కీమ్కి ఎంత పెట్టారు, మొత్తం బడ్జెట్ ఎంత, లోటు ఎంత ఉంది, రెవెన్యూ లోటు అవి అట్లాంటి ఫిగర్స్ చూసుకోండి. కానీ ప్రతిదీ అవసరం లేదు. జనాభా ఎంతమంది, ఈ డిస్టిక్లో జనాభా ఎంతమంది, ఆ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు, సో జనసాంద్రత డిస్టిక్స్ ఎంత ఉంది, అట్లా అవసరం లేదు. హైయెస్ట్ ఉండేది చూసుకోండి. అంటే మీకు అర్థం అవ్వాలి ఎగ్జామినేషన్కి ఏది అవసరము ఏది అవసరం లేదని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మీరు రైట్ వే వెళ్తున్నట్టు. కాబట్టి ఇది అర్థం అవ్వాలంటే సిలబస్ బాగా చదవండి. మీకు ఇచ్చిన సిలబస్ని బాగా నీట్గా బాగా చదివారంటే మీకు అర్థమవుతుంది ఏది ఇంపార్టెంట్ ఏది కానీ. కాబట్టి న్యూస్ పేపర్స్ బాగా చూడండి. కరెంట్ ఈవెంట్స్లో స్టేట్కి సంబంధించి కూడా బాగా కవర్ చేసుకుంటూ ఉండండి. అంటే నేషనల్ లెవెల్లో స్టేట్ యొక్క రోల్ ఎక్కువ ఉందనుకోండి, తెలంగాణకు సంబంధించిన రోలు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ ఏది ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే నేషనల్ లెవెల్లోనే మొత్తం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది. అట్లా తెలంగాణ దేంట్లోనే ఉందో చూడండి. ఏదైనా క్రాప్స్ పరంగా కావచ్చు, సో నేషనల్ లెవెల్లో ఉందా లేదా అది కూడా చూడాలి. కాబట్టి ఇలాంటి అన్ని ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ కట్గా చూసుకుంటూ ఉండాలి. పర్సనాలిటీస్, బుక్స్, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు, ఎవరికైనా పద్మశ్రీ వచ్చిందా, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఇట్లాంటివి అన్నీ కూడా చూసుకోవాలి. ఇట్లా మీరు స్టేట్కి సంబంధించిన అన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ పరంగా హెల్ప్ అవుతాయి. ఇక్కడ నేను కంబైన్గా చెప్పాను, సబ్జెక్ట్ వైజ్ నీట్గా క్లారిటీగా మీకు చెప్పాను. ఇవన్నీ ఫాలో అవుతుండండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్.